డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. కంప్లీట్ చేయండి సార్. మీకు ఇంత సమయం ఇచ్చా 3 సార్లు ఇచ్చినది మీకు సమయం. మీరు అడుగుతున్నా కూడా కంప్లీట్ చేయమని చెప్పాను. ముగియండి మీరు. కంప్లీట్ చేయండి. కంక్లూడింగ్ సార్. 1 minute సార్. సబ్జెక్ట్ అయిపోయి సమయం. హైదరాబాద్ ఫార్మా సిటీ లాంటి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రాజెక్టును రద్దు చేసే ముందు పునరాలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అధ్యక్ష, కట్టడము నిలబెట్టడమే మాకు తెలిసిన పని. పడగొట్టడం కులగొట్టడం మా పని కాదు, మేము చేయము. అధికారంలో నిర్మాణాత్మకంగా పనిచేసినాం, ప్రతిపక్షంలో చేస్తాం. మీ మేనిఫెస్టోను మీరు మర్చిపోయినా మేము మర్చిపోము. ప్రజల తరఫున క్వశ్చన్ చేస్తాం. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం ఖచ్చితంగా నిలబడతాం. మాది తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే నిలబడే ఏకైక పార్టీ. అందుకే మేము చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రజాకవి కాళోజీ చెప్పారు. ముగిస్తున్నాను సార్. ముగియండి. ప్రజాకవి కాళోజీ చెప్పారు సార్. ఏలేటి మహేశ్వర రెడ్డి గారు ముగియండి సార్. మరి కంక్లూడ్ చేయండి. మీరు ఎన్నిసార్లు సమయం ఇచ్చినా చేయకపోతే ముగియండి. ముగియండి, కంప్లీట్ చేయండి. తెలంగాణనే ఆశగా శ్వాసగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా ప్రతిక్షణం పరితపించే పార్టీ మాది. పరపీడన వదిలించిన వాళ్ళం పరాయి పెత్తనాన్ని సహించబోము. ఢిల్లీ నుంచో కర్ణాటక నుంచో రిమోట్లతో కంట్రోల్ చేయాలని చూస్తే ఊరుకోము. ప్రజాకవి కాళోజీ గారు చెప్పిన అయిపోయింది సార్. ఏలేని మహేశ్వర రెడ్డి గారు, మీరు ఇంత సమయం అయితే మీరు రాజకీయ ప్రసంగం చేస్తున్నారు. ఎట్లా సార్? మీకు ఇన్నిసార్లు సమయం ఇచ్చిన మీరు మళ్ళీ మహేశ్వర రెడ్డి గారు కానండి. మీరు ఇంకా రాజకీయ ప్రసంగం మొదలు పెడితే ఎట్లా సార్? సబ్జెక్టు కంప్లీట్ అయినా కూడా కంప్లీట్ చేయండి. 1 minute. 1 minute కంప్లీట్. అధ్యక్ష, వారు ఉటంకించారు దాశరథి గారిని. నేను ప్రజాకవి కాళోజీ గారు చెప్పిన మాట చెప్తా ఉన్నాను సార్. ఇది లాస్ట్ పారాగ్రాఫ్ సార్, వదిలేస్తాను సార్. తర్వాత మీరు వారికి అవకాశం ఇవ్వండి, నో ప్రాబ్లం. ప్రజాకవి కాళోజీ గారు చెప్పినారు సార్, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొడతాం. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం లోపలే పాత పెడతాం. ఇదే కమిట్మెంట్ తో పనిచేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మహేశ్వర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం అయితే సంతోషం. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీరు మాట్లాడండి, మేము కాదనన్నాము. ఎందుకంటే మీరు కలిసే పోటీ చేసినందుకు తప్పులేదు. కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఎక్కడన్నా చెప్పినాము? మా మేనిఫెస్టోలో ఉందా? నేను ఐ ఛాలెంజ్ ఎవరన్నా ఎక్కడన్నా మేము ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని స్పీచ్లో కానీ మేనిఫెస్టోలో కానీ మేము ఎక్కడన్నా చెప్పుంటే చూపియండి. నేను ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. కానీ ఎందుకంటే అనవసరంగా ఇట్లా స్వీపింగ్ రిమార్క్స్ గతంలోనే ఎన్నికల టైంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట చేసినారంటే సరే, బయట చేసినారు, రాజకీయాల కోసం మాట్లాడుండొచ్చు. కానీ సభలో మీరు అట్లా గౌరవనీయులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి సాంబశివరావు గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడండి, కానీ అక్బరుద్దీన్ ఓవైసీ గారిని ప్రశ్నించడం, ఇంకోరిని ప్రశ్నించడం సరి అయింది కూడా కాదు. యూ ప్లీజ్ స్పీక్ ఆన్ ద గవర్నర్ స్పీచ్. అంతే తప్ప మీరు ఇంకొకరిని ప్రశ్నించడము, స్వీపింగ్ రిమార్క్స్ చేయడము, మేము చెప్పని దాన్ని చెప్పినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మీ వయసుకు మీ అనుభవానికి తగింది కాదు. శ్రీ కూనమనేని స్పీకర్ ఒక్క నిమిషం. లీడర్ ఆఫ్ ద స్పీకర్ సార్, గవర్నర్ గారి ప్రసంగం రిప్లై సందర్భంగా ఎంఐఎం సభాపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగడం లేదు, జీవో ఇవ్వలేదని వారు చెప్పిండ్రు. వారు సమాచార లోపం వల్ల ఏమన్నా చెప్పిండ్రేమో. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న మొదటి రోజే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి, మంత్రివర్గ సమావేశం 7 తారీఖు నాడే ఆమోదం తీసుకొని 8 తారీఖు రోజు జీఓఎంఎస్ నెంబర్ 191, ఈ జీవో స్పష్టంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో పేదలకు వైద్య ఆరోగ్య ఖర్చుల కోసం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఈ 10 లక్షల క్లెయిమ్ చేయడం అనేది ఎవరైనా బాధితులు లేకపోతే వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారో వాటికి సంబంధించిన ఎవరైనా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇందులో ఎంపానల్మెంట్లో ఉన్న హాస్పిటల్స్ ఎవరైనా హాస్పిటల్లో చేర్చుకోకపోయినా 10 లక్షల వరకు వాళ్లకు ఆరోగ్యశ్రీ ఈ కవరేజ్ ఇవ్వకపోయినా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆయా ఆసుపత్రుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దయచేసి మా సహచర సభ్యులకు నా సూచన, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని
7 తారీఖు నాడు ప్రభుత్వం బాధ్యత తీసుకున్న రోజే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకున్నాం. 8 తారీఖు రోజు జీఓఎంఎస్ నెంబర్ 191 ఆల్రెడీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ విధానపరమైన నిర్ణయం తీసుకొని జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ ద్వారా సభ్యులందరికీ 119 మంది సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ వివరాలను తెలియజేస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు. Well, Chief Minister Saab, I thank you and I welcome that the GO was issued about enhancement of Arogya Sharif to 10 lakhs rupees. लेकिन आप मेरी बात को समझिए, मैं ये बताना चाह रहा हूँ कि किस तरीके से ये 10 लाख रुपया एक पेशेंट को दिया जाएगा वो तफसील अब तक नहीं आई है. सिर्फ 10 लाख का ऐलान हुआ, लेकिन आपके इस ऐलान से एक भी पेशेंट को नहीं फायदा हुआ. क्या ये 10 लाख आपका सीसीयू में इनहैंस होगा? क्या 10 लाख कैंसर के पेशेंट को होगा? 10 लाख क्या अगर एक पेशेंट 4.5 लाख अगर अब हो गए तो नेक्स्ट एडमिशन उसको डिनाई होता था कि ही हैज एब्जॉर्ब्ड दिस अमाउंट, तो क्या वो फिर से आएगा? तो फिर उसको आप 5.5 का ट्रीटमेंट देंगे क्या? ये चीजें नहीं आई हैं. मैं ये चाहता हूं कि अगर क्लैरिटी से आ जाएगा तो वो 10 लाख का फायदा आवाम को मिलेगा. आज बेशक आपने जियो दिया, लेकिन किसी पेशेंट का इससे फायदा नहीं हो रहा. मैं ये आपके इल्म में लाना चाह रहा हूं. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు అసెంబ్లీలో అధికార పక్ష ప్రతిపక్ష నాయకులు సభ్యులు మాట్లాడిన విధానం చాలా ఆరోగ్యదాయకంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ పద్ధతుల్లోనే ఆరోగ్యదాయకంగా, విజ్ఞానదాయకంగా, నిర్మాణ పద్ధతుల్లో మాట్లాడారు. ఇలాగే ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఇంతకు మించి వ్యక్తిగత దోషణలు, భాషణలు వాటి జోలికి వెళుతూ పవిత్రమైనటువంటి సభను పక్క మార్గాలు పట్టించకుండా ఉండాలని, అటువైనా ఇటువైనా మార్షల్స్కి పని పెట్టకుండా ఉండాలని, బలవంతాన బయటికి నెట్టివేయబడకుండా ఉండాలని కోరుకుంటూ, ఇటువంటి గొప్ప సభ, గొప్ప నిర్వహణ మన తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముందుగా మీకు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.